ప్రభుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యంలో నుండి మనం పాడుకున్నటువంటి కీర్తనే మనం చదువుకుంటాం. 23వ కీర్తన. చాలా మంది పాటల మధ్యలో వచ్చారు, చాలా మంది పాటల తర్వాత వచ్చారు. కాబట్టి ప్రతి పాట కూడా ఒక వర్తమానం మనకు తెలియజేస్తాం. కాబట్టి మనం పాటలు కూడా మనం నిర్లక్ష్యం చేయము. ఎందుకంటే పాటలు పాడేది కూడా దేవుణ్ణి ఆరాధించేది. చూద్దాం వచించబడింది కనుక పాటలు పాడేది కూడా దేవుణ్ణి ఆరాధించడమే, దేవుణ్ణి కీర్తించడమే. 69వ కీర్తన మనం గమనించమంటే దావీదు రాస్తూ ఉంటాడు కదా. 69వ కీర్తన 30వ వచనం చూడండి. 69వ కీర్తన 69:30 వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. కీర్తనలతో వాటిని కూడా కీర్తన. 23వ కీర్తన రకరకాల రాగంలో మనం పాడాం కనుక 4 పాటలు పాడాం. 4 పాటలు కూడా 23వ కీర్తన గురించే మనం పాడాం. కాబట్టి కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతించాలి. కనుక పాటలు పాడేది కూడా ఏదో చాలా మంది ఆలస్యం వస్తారు కాబట్టి వాళ్ళ కోసం పాడేది కాదు పాటలు. కానీ పాటలు పాడేది కూడా దేవుణ్ణి స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు దేవుని ఘనపరచాలి. కీర్తన 23 చదువుకుంటాము. 23వ కీర్తన మన ఆరాధన కొరకై 23వ కీర్తన చిన్న కీర్తనే. మరి సండే స్కూల్ వయసు నుంచి మనము కంటది పెట్టేది, బట్టి పెట్టే కీర్తన 23వ కీర్తన. అందరం కలిసి మనం చదువుకుంటాం. కీర్తన 23 అందరం కలిసి చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మత్స్యకాల చోట్ల ఆయన కరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణమును ఆయన సేవించుతున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించున్నాడు. సంచరించి అపాయాలకు భయపడను. నీవు నా తోడై ఉంటూ నీ దుర్గకార్య దండమును ఆదరించను. నా శత్రువుల నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నాకు అంటి ఉన్నారు, నా ఇంటి నీకు కొలుచున్నది. నేను ప్రతిదినములన్నీ కృపాక్షేమములను ఆరాధించును. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేశాను. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. సమయంలోని పాదాలకు వస్తున్న పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నందుకే వందనాలు. ఈ సమయంలో 23వ కీర్తన మీరు చదివాము. మా యొక్క జ్ఞాని మీద దీవెనకరంగా చేయండి. నిజంగా మా జీవితాలు కూడా మీరు ఏమై ఉన్నారు అనే విషయాన్ని మరోసారి తలపోసుకుని ఆనందించే వరకై మీ యొక్క లేఖన భాగము ద్వారా మా హృదయాన్ని, మా ఆత్మను, మా ప్రాణాన్ని దాన్ని మరి పులిపలవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవాళ్ళు అని రాయబడిగా అలా మమ్మల్ని సిద్ధపరచండి. వచ్చిన ప్రజలకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజల మార్గ మధ్యలో ఎవరిని ఏర్పాట్లు ఉన్నారు నడిపించి మహిమ పొందమని, సమయం దీవెనకరంగా ఆశ్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం చదువుకున్నటువంటి కీర్తన 23వ కీర్తన మనకు బాగా పరిచయమైన కీర్తన. కాబట్టి చిన్న వయసు నుంచి కూడా మనం కంటత పెట్టే కీర్తన. ఏదైనా మనం దేవుని ఆరాధించడానికి ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఎలాంటి కాపరి అని చూసినప్పుడు ఆయన ఎలాంటి కాపరిగా ఉన్నాడు, తర్వాత ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలు ఎలాంటివి అనేది 2 భాగాలుగా మనం చూద్దాం. మొట్టమొదటి ఆయన మన జీవితంలో ఆయన ఎలాంటి కాపరి అని చూసినప్పుడు ఒక 7 సంగతులు ఇదే కీర్తనలో మనం చూస్తాం. ఆయన ఎలాంటి కాపరిగా ఉన్నాడో 7 సంగతులు చూద్దాము. ఆయన మన జీవితంలో ఏమి చేశాడో కూడా ఒక 5 కార్యాలు మనం చూద్దాం. మొట్టమొదటిది చూడండి, 23వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కనుక పచ్చిగల చోట్ల ఆయన నన్ను వండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మనం గమనించామంటే ఆయన మనకి ఏమై ఉన్నాడో చూసినప్పుడు ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. మనకు దేవుడు ఏమైనాడు? ఆయన మనకు కాపరి. మనల్ని సృష్టించిన వాడు, కనుక నిర్మించిన వాడు, కనుక మాత్రమే కాదు మనకు రక్షించిన వాడు, రక్షించడమే కాదు రక్షించిన నాటి నుంచి నేటి వరకు ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. కానీ కాపరిగా ఉన్నాడు కాబట్టి ఒక కాపరిగా మన జీవితంలో ఆయన ఎలాంటి కాపరిగా ఉన్నాడో ఒక 7 సంగతులు చూద్దాం. దాంట్లో మొట్టమొదటి చూసినప్పుడు 2వ వచనంలో రాయబడింది, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను
వరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కనుక ఆ పచ్చిగా చూడండి, పచ్చిగా కనుక అంత గ్రీనరీ ఉందనుకోండి, అంతా కూడా గ్రీనరీ ఉందనుకోండి, ఆ ప్రదేశం మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కింద చెప్పాడు శాంతికరమైన జలములు. ఆ దృశ్యాన్ని మనం ఊహిస్తే ఎలా ఉంటుంది? కనుక పచ్చని చెట్లు, పచ్చని పచ్చిగా, తర్వాత అక్కడ నుంచి వాటర్లో పడతా ఉంటే, నీళ్లు వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని మనం చూసినప్పుడు అది అందరికీ ఎంతో ఇష్టమైంది కదా. కనుక ఆ పచ్చని గ్రీనరీ, దాని లోపల పారేటువంటి ప్రవహించేటువంటి సెలవు లాంటి నీళ్లు చూసినప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కానీ మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఆయన ఆ పచ్చికల చోట్ల నడిపిస్తా ఆయన మనకు శాంతికరమైన జలంలో నడిపించడం తెలియజేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన మనకు శాంతిని ఇచ్చేటువంటి కాపరి. కనుక మొట్టమొదటిగా ఆయన మనకు శాంతిని ప్రసాదించిన కాపరిగా మనం చేస్తాం. ఎందుకంటే లోకంలో మనుషులు శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక తిరిగేటువంటి ఆ పరిస్థితులు లేచిన ఒక మాట చెప్పాడు. కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, ఆయన ఏమన్నాడు? నేను నా శాంతిని మీకు అనుగ్రహించాను. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం గమనించామంటే 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, తెరవని. కనుక శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని. కింద 3 పుట్టినట్లు శాంతి అంటే ఏంటంటే అక్కడ సమాధానం. కాబట్టి ఇది మొట్టమొదటి సంగతి. యేసు ప్రభువు మన జీవితంలో మనకు శాంతిని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. వాస్తవాన్ని మన దేవుని శత్రులమైన అలాంటిది రోమ 5:9 ప్రకారం చూసినప్పుడు ఆయన రక్తము చేత శత్రులమైనటువంటి మనల్ని కనుక దేవుడితో సమాధానం పరిచాడు. కనుక ఈరోజు యేసు ప్రభు ద్వారా యావత్ మానవాళికి కూడా శాంతి, నెమ్మది, సంతోషం అనేది కలిగేదిగా మనం చూస్తాం. అందుకే యేసు వారు పుట్టినప్పుడు కూడా ఏమని చెప్పడండి? ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వర్తమానం. యేసు వారి లోకానికి వచ్చింది శాంతిని ఇవ్వటానికి, నెమ్మది ఇవ్వడానికి. కాబట్టి ఈ ఉదయకాలం మనం ఎందుకు ఆనందించాలంటే, ప్రభా నెమ్మది లేని నా జీవితానికి, కనుక దేవునితో శత్రుత్వము, వైరం కలిగిన నా జీవితానికి మరి యేసు ప్రభు లోకానికి వచ్చి తండ్రికి మనకు సమాధాన పరిచాడు, సమాధానం కారపడయ్యాడు. కనుక సమాధానం అంటే శాంతి, కనుక పీస్ అని చూస్తాం. కాబట్టి అందుగా ఆయన మొట్టమొదటిగా శాంతికరమైన జలముల యొద్ద పచ్చికల చోట్ల నడిపిస్తూ ఉంటున్నాడంటే మన జీవితంలో ఆయన మనకు మరి శాంతిని ప్రసాదించిన దేవుడు. వాస్తవానికి మన మార్గాలు ఎట్లా ఉన్నాయంటే, అప్పుడు అపోస్తలుల రోమపత్రిక 3వ అధ్యాయం చూడండి, శాంతి మార్గం మనకు తెలియదు. యేసు రాకముందు లోకంలో శాంతి మార్గం తెలియదు. రోమపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదవండి. శాంతి మార్గము వారి ఒకప్పుడు ఈ శాంతి నాకు లేదు, శాంతి మార్గంలో నేను లేను. అయితే ఈ యేసు ప్రభు ఎలాంటి స్థితి మనం తీసుకొచ్చాడంటే శాంతి మార్గం. కనుక అందుకే మనం దేవుణ్ణి ఆరాధించాలి. కనుక ఆయన మన జీవితంలో ప్రసాదించినటువంటి ఆ శాంతిని బట్టి, సమాధానాన్ని బట్టి మన దేవునికి ఎంతో వందనాస్తులమై ఉన్నాం. ఆ ఇచ్చే శాంతి ఎట్లాంటి శాంతి అంటే పూర్ణ శాంతి అంటే. యెషయా 26వ అధ్యాయం, యెషయా 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటాం. 26:3 చదవండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. నేను విశ్వాసం నుంచి ఉన్నాడు. కనుక విశ్వాసము ద్వారా దేవుడు మనకు పూర్ణ శాంతిని ఇచ్చాడు. మనకి ఈరోజు దేశంలో నమ్ముకున్న వాళ్ళు శాంతి కాముకులు. ఒక మాట చెప్పాలంటే శాంతి కాముకులు. అందుకే ఒక చెంప పట్టి రెండో చెంప చూపించమన్న ప్రభు యొక్క మరి మాటలు, ఆయన బోధలు ఈరోజు క్రైస్తవం పాటిస్తుందంటే కారణం ఏంటంటే ఆయన శాంతిని బోధించాడు. కానీ బోధించడమే కాదు, మనకు శాంతిని ప్రసాదించాడు కూడా. కాబట్టి ఆ శాంతి పొందినటువంటి వారు పట్టాలనే మనసు కూడా వారికి ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు చూసినప్పుడు ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగకపోవడం, క్రైస్తవులు కాకుండా యోధ మతంలో ఉన్నప్పుడు ఎంతగా పోరాడినాడు, ఎంత హింసించినాడు. అలాంటి వాడు యేసు ప్రభువుని ఎదిగిన తర్వాత ఎంత శాంతి పౌలు, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా
ఎక్కడ కూడా కొట్టడు. చివరికి యూదుల మీద నేరము, యూదులు ఎన్నోసార్లు కష్టపెట్టినప్పుడు బాధ పెట్టినప్పటికీ అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం చివరలో అంటాడు, కనుక నేను నా స్వజనుల మీద నేను నింద వేయను, నేరం మోపను. చూడండి, అపోస్తలుల కార్యములు ఎన్నో బాధలు పెట్టారు పౌలును సువార్త ప్రయాణాల్లో. అయినప్పటికీ కూడా పౌలు గారు ఆ యొక్క యూదుల గురించి ఎట్లా వచ్చింది పౌలు గారికి శాంతి అంటే, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం మనం గమనించామంటే, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 19వ వచనం. యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరులు చెప్పుకున్నందున వచ్చును, ఆయనను ఇందువల్ల నా స్వజనుల మీద నేరమేమి మోపవలని నా అభిప్రాయము కాదు. నా స్వజనులు అంటే యూదుల మీద. పౌలు గారు ఇప్పుడు అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం పౌలు గారు రోమాకు చేరుకున్నాడు. రోమాకి ఎందుకు వచ్చాడు? ఆయన యెరూషలేములో పట్టుకున్నారు కనుక, పట్టుకొని ఈయన గలిబిలి చేస్తున్నాడు, దేవాలయం పాడు చేస్తున్నాడు కనుక మరి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి మరి ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి ఆయన మీద నేరం మోపి అక్కడి నుంచి కైసరు పంపించారు. కైసరు పంపించిన తర్వాత అక్కడ జైల్లో పెడతారు. అక్కడ క్లౌదియా లూసి అనేటువంటి ఒక సహస్రాధిపతి ఉత్తరం రాస్తాడు, ఇతరులు తప్పేమీ లేదు కనుక ఏం చేస్తారు మీరే చూడండి అని అక్కడి నుంచి ఆయన కైసరు పంపిస్తారు. ఆ కైసరు అటువంటి గవర్నర్స్ కనుక చూసినప్పుడు ఫేలిక్స్, ఆ తర్వాత ఫేస్ట్ అనేవాడు, తర్వాత అగ్గిప్ప రాజా, ఇలా ఎంతో మంది రాజులు గవర్నర్ మాట్లాడిన తర్వాత పౌలు గారు తప్పేమీ లేదని డిసైడ్ చేస్తారు. మరి విడిచిపెట్టాలిగా, విడిచిపెట్టకుండా అక్కడి నుంచి ఆయన రోమ్ పంపిస్తారు. అలాగే ఆ రోమ్ వచ్చినప్పుడే ఆ రోమా ప్రయాణంలోని పౌలు గారు ఓడ పగిలి ఎన్నో కష్టాలు గుండా వెళ్తారు. వెళ్ళిన తర్వాత రోమ్ చేరుకున్నాడు 8వ అధ్యాయంలో. ఆ రోమా ప్రాంతం వెళ్ళిన తర్వాత యూదులు పిలిపించి అంటాడు, కనుక నన్ను పట్టుకున్నారు కానీ నేను ధ్యానం ఏమి చేయలేదు. దీన్ని బట్టి ఇప్పుడు నా స్వజనుల మీద యూదుల మీద నేను నేరం మోపాలని నేను అనుకోవడం లేదా. ఇన్ని బాధలు పెట్టి యూదులే కదా, అలాంటి వాళ్ళు నేరం మోపం. అందుకే ఆ రోమపత్రిక 9-10 అధ్యాయులు ఏమంటాడు, యూదులందరూ రక్షణ పొందాలని నేను దేవునికి చేసేటువంటి ప్రార్థన, నా దేహ సంబంధాల కోసం నేను వేరే శాపగ్రస్తమై ఉంటాను. అలాంటి ఆ శాంతి మాటలు పౌలు గారు ఎట్లా చెప్పగలిగాడంటే, ఆయన ఒక క్రైస్తవుడు అయ్యాడు. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత ఎవరు కొట్టారో వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా శాంతి మార్గాన్ని బోధించాడు, నేర్పించాడు. ఇది అందుకే యేసు ప్రభు వారి యొక్క బోధలు యావత్ మానవాళికి కూడా గొప్ప శాంతిని తీసుకొచ్చాయి. అది ఎంతో మంది కూడా ఆయన బోధలు ప్రపంచంలో ఆయనలా బోధించిన వాళ్ళు కనుక ఆయన బోధలు అనుసరించేవారు ఉన్నారు. కాబట్టి అది లోకము సంగతి అయితే, ఈనాడు వ్యక్తిగత మన జీవితాలు యేసు ప్రభు వారు మనకు శాంతి మార్గం ఎదిగిన మనకు ఆయన శాంతిని ప్రసాదించిన కాపరి ఉన్నాడు. దాని మీద మనం ఆయన్ను ఆరాధించాలి. ఇది మొదటి సంగతి. రెండవ చూద్దాము, కీర్తన 23వ కీర్తన. ఇంకా మనకి ఏ కాపరి ఉన్నాడంటే 23వ కీర్తన 2వ వచనం మనం చూద్దాం. 23వ కీర్తన 2వ వచనంలో గమనించామంటే చూడండి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. రెండవదిగా ఆయన మనల్ని నడిపించే కాపరి. రెండవది ఆయన ఏం చేస్తారు? మనల్ని నడిపిస్తే కాపరి. ఎక్కడ నడిపిస్తున్నాడు? 5వ వచనం 23వ కీర్తన 5వ వచనంలో చెప్పాడు కదా. కనుక చూడండి, 23వ కీర్తన ఆయన గమనించామంటే 3వ వచనం, 23వ కీర్తన 3వ వచనం, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. రెండవదిగా ఆయన మనల్ని నడిపించే దేవుడు, నడిపించే కాపరి. ఎక్కడ నడిపించాడంటే నీతి మార్గములో నడిపించాడు. నీతి మార్గములో వాస్తవానికి బైబిల్ సెలవిస్తా ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అలాంటి మనలకు మరి నీతి మార్గం ఎలా సాధ్యమైంది, నీతి మార్గంలోకి ఎలా తీసుకొచ్చాడు మనలాంటి కాపరి? తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఆయన కృప ద్వారా నీతిమంతులుగా చేశాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేశాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారము ఆయన మన అపరాధుల మీద అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడుదని చూస్తాం. అంటే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల ద్వారా మనం నీతిమంతులుగా చేశాడు. అలా చూసినప్పుడు కనుక నీతిమంతులు మనం కాము కానీ ఆయన రక్తం చేత, ఆయన కృప చేత, ఆయన మరణ భూస్థాపన చేత. తర్వాత రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆయన విశ్వాసము ద్వారా ఈరోజు మనం అందించాలంటే నీతిమంతులు. కానీ నీతి మార్గములలో
నడిపిస్తున్నాడు. కానీ ప్రభా అది ఆయన ఆరాధించాలి. ప్రభా నాకు శాంతి ఇచ్చిన కాపరి ఉన్నావు. ఒకప్పుడు శాంతి నాకు తెలియదు, ఈరోజు నీ ద్వారా నాకు ఇచ్చిన శాంతిని బట్టి, సమాధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రెండో సంగమం చూసినప్పుడు నన్ను నడిపిస్తూ ఉన్నావు, ఈ లోకయాత్రలో నడిపిస్తూ ఉన్నావు కనుక మరి నీతి మార్గములలో, అందుకే మొదటి కీర్తనలో రాయబడింది కదా, పాపుల మార్గములు నిలవక నడువక కూర్చోటక రాయబడిన ప్రకారము ఆ పాపుల మార్గము నాశనం నడుపుతా ఉంది, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. కాబట్టి అందుకే ఆయన రెండవదిగా ఆయన ఎందుకు ఆరాధించాలని, ప్రభా నన్ను నడిపించే దేవుడు కాపరివి, నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నందుకు ఆయన స్తోత్రం అని చెప్పాలి. ఇది రెండో సంగతి. మొదటిది శాంతినిచ్చిన కాపరి, రెండవది మనం చూసినప్పుడు వాళ్ళు నడిపించి నీతి మార్గం నడిపించే కాపరి. మూడో చూద్దాము, ఆయన ఎలాంటి కాపరి అంటే 23వ కీర్తన 23:4 23వ కీర్తన 4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఈ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉండవు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించు. మూడో మనం గమనించినప్పుడు ఆయన తోడై ఉండే కాపరి. అందరూ చెప్పండి, ఎలాంటి కాపరి అంటే ఆయన మనకు తోడై ఉండే కాపరి. నీవు నాకు తోడై ఉండవు. ఈ కీర్తన చాలా చిన్న కీర్తన, కానీ ఇది రాయడానికి దావీదు జీవిత కాలం పట్టింది. ఎంతకాలం పట్టింది దావీదుకి? ఎందుకంటే దావీదు జీవితంలో ఎన్నో గాఢాంధకారాలు, మరణాంధకారాలు, వాటి అన్నిటి కూడా వెళ్ళాడు దావీదు. కనుక ఎంత చూడండి ఎలాంటి పరిస్థితి దావీదు మనం చూసినప్పుడు ఆయన ఎక్కడ సంచరించాడంటే, ఆయన 4 చెప్పాడు కదా, గాఢాంధకారపు లోయలోనే సంచరించినాడు. కానీ గాఢాంధకారము, ఇంకో మాట చెప్పాలంటే మరణాంధకారంలో దావీదు జీవించాడు. కనుక అలాంటి పరిస్థితులు. కనుక దావీదు జీవితంలో అంతర్గతంగా బహిర్గతంగా కుటుంబంలో భయపడే శత్రువులు వాటన్నిటి కూడా వెళ్ళాడు. ఎన్నో గాఢాంధకారపు లోయలు, ఎన్నో అరణ్యాలు, ఎన్నో కోల గుండా దావీదు నడవలసి వచ్చింది. వాటన్నిటిలో దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయనకు తోడై ఉన్నాడు. అందుకంటే గాఢాంధకారంలో కూడా నేను భయపడు. ఎందుకు భయపడు దావీదు అంటే, నేను గాఢాంధకారంలో ఉన్న మరణాంధకారపు లోయలో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుడు తోడుగా లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది. కానీ అది మూడవదిగా ఆయన ఎందుకు ఆరాధించాలంటే, ప్రభు నాకు తోడై ఉన్న కాపరివి, మరణాంధకారమైన గాఢాంధకారమైన నాకు వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు నాకు తోడై ఉన్న కాపరి ఉన్నందుకు అయిపోతున్నాను. అది ఆయన ఎప్పుడు దాకా తోడై ఉంటాడంట? మత్తయి సువార్త 28వ అధ్యాయం 21 ప్రభు చెప్పాడు కదా, యేసులో ఏమన్నాడు? మత్తయి సువార్త యుగ సమాప్తి వరకు, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము, అందరం కలిసి 20 వచనం, మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయము 20 వచనం చదువుకుంటాము. ఇదిగో నేను సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా, కాబట్టి సదాకాలం పడుతున్నాడు కనుక మనకు తోడే ఉన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు ఆరాధించాలంటే, ప్రభా నీవు నాకు తోడై ఉన్నటువంటి కాపరి, గాఢాంధకారమైన మరణాంధకారమైన నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నందుకు కూడా నీకు స్తోత్రం అని దేవుని మనం ఎలిగెత్తి ఆరాధించాలి. కనుక దావీదు వెళ్ళిన ప్రతి పరిస్థితుల్లో కూడా కనుక ఒకసారి గాఢాంధకారంలో ఆలోచించండి, మరణాంధకారంలో ఆలోచించండి, మరణ లోయలోకి, గాఢాంధకారపు లోయలోకి దావీదు వెళ్ళాడు. వాటన్నింటిలో ఉన్నప్పుడు కూడా ఎందుకు దావీదు చనిపోలేదంటే, అందుకే దావీదు తోడుగా ఉన్నాడు. దావీదుకి ఎన్ని అపాయాలు, కనుక సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, సౌలు ఎన్నోసార్లు ఈటి విసిరాడు, కనుక వాటిని తప్పించుకున్నాడు. ఇలాంటి మనుషుల నుంచి, జంతువుల నుంచి, వీటన్నిటి నుంచి దావీదు ఎన్ని గాఢాంధకారాలు, ఎన్ని మరణాంధకారాలు వెళ్ళవలసి వచ్చింది. వాటన్నిటి ఎలా కాపాడబడ్డాడంటే దేవుడు ఆయనకు తోడు. ఎందుకంటాడు కదా, నేను గాఢాంధకారంలో సంచరించినా కూడా ఈ అపాయానికి భయపడి, ఎందుకు నువ్వు నాకు తోడై ఉన్న కాపాడు. అందుకే ఆరాధించాలి ప్రభు. ఈ రోజు వరకు కూడా నువ్వు నాకు శాంతినిస్తున్నావు, రెండవదిగా నీకు మనం నడిపిస్తూ ఉన్నావు, మూడవది మనం చూసినప్పుడు నాకు తోడై ఉన్నావు. అది మూడవ దశ చూద్దాం. 4వ సంగతి చూడండి, ఆయన ఎలాంటి కాపాడు అంటే 4వ వచనం 23వ కీర్తన 4వ వచనం 23వ కీర్తన 4వ వచనము, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. 4వదిగా ఆయన ఆదరించే కాపరి. అందరూ చెప్పారు కాపరి అంటే ఆయన ఆదరించేవాడు. కనుక దావీదు వచ్చిన పరిస్థితి అన్నింటిలో కూడా దావీదు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నాడు, గుహంలో ఉన్నాడు. కనుక దావీదుకి ఆదరణ ఎవరు? దేవుడే. కనుక దేవుడే ఆయన ఆదరించాడు. కనుక అందుకే దావీదు జీవితంలో అంటాడు కదా, నువ్వు నాకు ఆదరించే కాపరి. కనుక అది ఆదరించేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కనుక
ఎన్నోసార్లు మనం ఆ వివాహాలకి, పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి పోతాం, కానీ ఆదరణ కార్యక్రమాలు కనుక నిజంగా ఒక వ్యక్తి బాధలు ఉన్నప్పుడు ఆదరించేవారనుకోండి, అది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజు వచ్చి ఆదరించేవారు ఎంత ధైర్యపరచబడ్డారంటే, ఎంత బలపరచబడ్డానంటే అనేది అది అప్పటికి మనసులో ఉండిపోయేది. అందుకే ఎవరు బాధలో ఉన్నారు వాళ్ళని ఏం చేయాలి? ఆదరించాలి. అందుకే ప్రభు అంటాడు కదా, యెషయా గ్రంథం 66 అధ్యాయం 13లో చెప్పాడు. యెషయా 66:13, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించే యెరూషలేములోని మీరు ఆదరించబడ్డది. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించేవాడు. నాకు వచ్చిన ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆదరిస్తూ ఉన్నావు. ఒక తల్లి వల్ల ఆదరిస్తూ ఉన్నావు. యెరూషలేము మందిరం ద్వారా ఆదరిస్తూ ఉన్నావు. అందుకే నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. 4 సంగతులు చూసాం. మొదటిది శాంతినిచ్చిన కాపరి, రెండవది మనకు నీతి మార్గం నడిపించిన కాపరి, మూడవది మనకు తోడై ఉన్న కాపరి, నాలుగవది మనల్ని ఆదరించిన కాపరి. 5వది చూద్దాము. 5వది 23వ కీర్తన 5వ వచనం. కీర్తన 23:5, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. గమనించామంటే 5వ సంగతి, ఆయన దావీదుకి శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచాడు. ఊహించిన ఎలా ఉంటుందో. కానీ ఒకప్పుడు తరిమిన శత్రువులే కనుక వచ్చి వాళ్ళ ముందు భోజనం చేస్తా ఉంటే ఎట్లా ఉంటుంది శత్రువులు. కానీ శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచి వాడు ఆ శత్రువు ఒకప్పుడు వాళ్ళ ముందు భోజనం చేసేటట్టు ఆ స్థితి తీసుకొచ్చావు. అంటే ఇదేం తెలియజేస్తా ఉందంటే, నువ్వు నన్ను పోషించే కాపరి. ఏ కాపరి అంటే మనల్ని పోషించేవాడు, కనుక ఆహారం ఇచ్చినవాడు, కనుక మనల్నే కాదు ఆయన సమస్త జీవులు పోషిస్తూ ఉన్నాడు. కనుక ఆకాశ పక్షులనేవి, సముద్రం మత్యములనేవి, కనుక మత్స్యములనేవి, ఇలాగా సమస్త మానవాళ్ళని కూడా ఆయన పోషిస్తాడు. అందుకే అంటాడు కదా, పంట తేనెతో నేను తృప్తిపరుస్తాను, గోధుమలతో నేను తృప్తిపరుస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన పోషించే కాపరి. ఎలా పోషించాడంటే, శత్రువుల ఎదుట మరి సౌలు దావీదు శత్రువుగా ఉన్నాడు. చివరికి సౌలు అంటాడు ఒక సందర్భంలో, దావీదు 2 సమూయేలు 4వ అధ్యాయం, నాకంటే నీవే నీతిమంతుడు అయ్యా, కనుక నీవే నీతిమంతుడు, నేను నీకు అపకారం చేశాను కానీ నీవు నాకేం చేసావు? అవార్డు చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం చూడండి. అలాగూ శత్రువుల ఎదుటి కూడా మంచి సాక్ష్యాన్ని పొందిన వాడిని దావీదు మనకనబడతాడు. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము ఇవన్నీ తలపోసుకున్న తన జీవిత కాలంలో సమాధానం తలపోసుకుని ఈ కీర్తన రాశాడు. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. అందరం కలిసి 17-18 వచ్చిన 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 17-18. దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినము నీవు నాకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకు ఉపకారం ఉందని వెల్లడి చేస్తే కనుక నీవు నాకంటే నీతి పరుడు. 19 కూడా, ఒకరికి తన శత్రువు దొరికిన మేలు చేసి పంపవేనా ఈ దినం నువ్వు నాకు చేస్తున్నాను బట్టి యెహోవా ప్రతిఫలముగా నీకు మేలు చేయను కాక. చదగానే శత్రు దొరికి పంపేస్తాడా? కానీ సౌలు దొరికాడు. సౌలు చంపల దావీదు అంటాడు, శత్రు దొరికి చంపలేదయ్యా, శత్రువును వదిలివేసా, పంపివేశావు, కాబట్టి నువ్వే నాకంటే నీతిమంతుడు. ఉపకారం చేసావు, ఉపకారం ముందు వెల్లడి చేసావు. కానీ అలాగా శత్రువుల ముందు కూడా దావీదును దేవుడు ఘనపరిచాడు. కనుక శత్రువుల భోజనం సిద్ధపరచడం అంటే మనం చూసినప్పుడు ఆయన మనల్ని మరి పోషించే కాపరిగా ఉన్నాడు. కనుక మొట్టమొదటి శాంతినిచ్చిన కాపరి, రెండవదిగా ఆయన మనకు నీతి మార్గంలో నడిపించిన కాపరి, మూడవదిగా మనకు తోడై ఉన్న కాపరి, నాలుగవది మనం చూసిన మనల్ని ఆదరించే కాపరి. మనకు వచ్చిన బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో ఆయన మనం ఆదరించే కాపరి. ఐదవదిగా ఆదరించడమే కాదు, ఆయన మనల్ని పోషించే కాపరి. దినదినము కూడా మనకు కావాల్సిన అనుగ్రహిస్తూ ఆయన పోషిస్తున్నందుకు కానీ ఆరాధించాలి. ఆరోధి 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. మనం గమనించామంటే 5వది 6వ సంగతి మనం చూస్తున్నాం. 6వది కృప చూపించే కాపరి. అందరూ చెప్పారు ఎలా కాబట్టి ఆయన కృప చూపించే కాపరి. కృపాక్షేమములే, కృప ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంత గొప్పది! నీ కృప ఆకాశము కంటే ఉన్నతమైంది అంటారు. కానీ అంత మాత్రమే కాదు, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9లో రాయబడింది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. కాబట్టి 6వ సంగతి మనం చూసినప్పుడు ఆయన మనకు
కృప చూపించే కాపురి. దినదినము కూడా ఆయన తన కృపను ఇస్తూ ఉంటాడు. కనుక రాత్రి కష్టం వచ్చినా, కనుక బాధ వచ్చిన ఉదయకాలం ఏం చేస్తాడు ఆయన? కీర్తన 94 చూడండి. రాత్రి బాధ దుఃఖం వచ్చినప్పుడు ఇక్కడ ఉదయకాలము తన కృపావార్తను మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఉదయం కృపతో సంతోషపడుతున్నాడు. 90వ కీర్తన, క్షమించండి, కీర్తన 90వ కీర్తన 14 వచ్చిన కీర్తన 90 14 వచ్చిన చదవండి. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము ఆ దినములన్నీ ఉత్సవించి సంతోషించడం. గమనించామంటే రాత్రి ఏడుపు దుఃఖం వచ్చిన ఉదయం ఆయన ఏం చేస్తాడు? ఉదయం ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. కనుక రాత్రి దుఃఖము కనుక వేదన కలిగినప్పుడు కూడా ఉదయము ఆయన తన కృప ద్వారా మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. కానీ అందుకే ఆయన మనం ఎందుకు ఆరాధించాలంటే ఇంకో మాట అంటాడు. కీర్తన 30వ కీర్తన 5వ వచనం. కీర్తన 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండదు, ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలిచి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండదను, ఉదయమున సంతోషము కలిగి. కాబట్టి ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండదంట. అందుకే 23వ కీర్తనలో కాపుల దగ్గర ఏ కర్ర ఉందంట? ఏ కర్ర ఉంది? దుడ్డు కర్ర. ఎందుకు ఆ దుడ్డు కర్ర అంటే రెండిటికి ఉపయోగిస్తాడు. ఒకటి మొట్టమొదట అది ఆహారం అందించడానికి ఆ కర్రతో ఉంచుతాడు. కానీ కొమ్మలు వచ్చి ఆహారం పెడతాడు. అది దారి తప్పింది అనుకోండి, ఆ కర్రతో ఒకటేస్తాడు. దానికంటే దారి తప్పినప్పుడు సరి చేస్తాడు, ఆహారం కావాల్సినప్పుడు ఆహారం కూడా ఇస్తాడు. అందుకే కోపం ఒక్క నిమిషం ఆ గొడవ తప్పగానే ఒక నిమిషం ఒక దెబ్బ కొడతాడు, మళ్ళీ ఆహారం పెడతాడు. కనుక ఆ దుడ్డు కర్ర. కాబట్టి అందుకే దుడ్డు కర్ర ద్వారా కూడా మనం సరి చేస్తాడు. కనుక మనం పోషించడమే కాదు, మన దారి తప్పినప్పుడు కొన్నిసార్లు దేవుడు సరి చేస్తాడు కూడా ఆ దుడ్డు కర్రతో. అందుకే ఆయన అలా రాత్రి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఉదయాన్ని ఏమిస్తాడు? ఆయన సంతోషం ఇస్తాడు. ఉదయం కృపతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అది 6వదిగా ఆయన కృప చూపించే కాపరి. ఇది 6వదిగా చూద్దాం. ఇప్పుడు మనకి 6 రకాల కాపరి కప్పు చేస్తాం. మొదటి చెప్పండి, ఆయన శాంతినిచ్చిన కాపరి. రెండవది మనం చూసినప్పుడు నీతి మార్గము. రెండవ మనం చూసినప్పుడు ఆయన మనం నీతి మార్గములు నడిపించేటువంటి కాపరి రెండవది. మూడవ మనం చూసినప్పుడు మనకు తోడ ఉన్న కాపరి. 4వ మనల్ని ఆదరించిన కాపరి. 5వ మనల్ని పోషించిన కాపరి. 6వ మనం చూసినప్పుడు గొప్ప చూపించే కాపరి. 7వ ఆఖరి చూద్దామా? 23వ కీర్తన 23 చూసినప్పుడు చూడండి. చివరి 6వ వచనంలో 7వది ఇంకా ఆయన ఎలాంటి కాపరి అంటే 23వ కీర్తన 6వ వచనం చదువుదాము. కృపాక్షేమములే నా వెంట వచ్చిన చిరకాలం యెహోవా మందిరములో నివాసం. అనగా 7వది ఏంటంటే క్షేమమునిచ్చే కాపరి. కనుక కృపతో పాటు నియమిస్తాడు మనకు. కనుక క్షేమమునిచ్చే కాపరి. అందుకే ఆయన ఇచ్చేటువంటి క్షేమం ఎంత గొప్పది. మనం చూసినప్పుడు ఎవరికి ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియని దినాల్లో మనకు అలాంటి దేవుడు మరి ప్రతి దినం కూడా మనం కాపాడుకుంటున్నామంటే ఆయన ఇస్తున్నటువంటి క్షేమం ఎంత గొప్పది. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభా ఈరోజు సజీవుల భూమిలో సజీవుల లెక్కల నుంచినందుకు కూడా నీకు స్తోత్రం అని చెప్పి మన దేవుని ఎలుగెత్తి ఆరాధించవలసిన వారికి ఉన్నాం, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి. కాబట్టి ఈ లోకంలో ఎన్నో రకాల అపాయాలు, ఎన్నో రకాల ప్రమాదములు మనం చూస్తూ ఉన్నాం. వాటి అన్నింటిలో దేవుడు మనల్ని భద్రపరిచాడు, క్షేమాన్ని కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్ధులమైనాం. కానీ ఇవన్నీ చూసినప్పుడు అలాంటి కాపరిగా మన జీవితంలో ఆయన ప్రసాదించాడు కూడా ఒక 5 సందర్భాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా చూడండి. మొట్టమొదటిగా ఆ కాపరి ఏం చేస్తాడంటే మనం 4వ వచనం, ఈ అపాయమునకు మనకి అన్ని ఆమెది 5 ఆలు చూపిస్తాం. మొదటి ఏంటంటే ఎలాంటి అపాయమైన ఆయన తప్పిస్తున్నాడు. మొదటి అపాయములను తప్పించాడు. రెండో ఆలోచించినప్పుడు 4వ వచనంలో ఆదరించాడు. రెండో అని చెప్పండి, ఆదరించాడు. ఒకటేమో అపాయం తప్పిస్తున్నాడు, రెండవదిగా ఆయన ఆదరించేవాడు. మూడో ఆయన చూసినప్పుడు చూడండి, చూసినప్పుడు 5వ వచనంలో నూనెతో నా తలను అంటే అభిషేకం ఇచ్చే కాపు. కనుక అభిషేకం ఇచ్చాడు. కనుక అపాయం తప్పిస్తున్నాడు, అపాయం నుంచి ఆదరిస్తున్నాడు. ఆదరించడమే కాదు, ఆయన మరి అభిషేకం ఇచ్చాడు. అభిషేకం ఇవ్వటమే కాదు, శత్రువు నువ్వు నాకు భోజనము అంటే అర్థం ఏంటి? ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అపాయం తప్పించిన దేవుడు. అపాయం తప్పించడమే కాకుండా ఆదరించే దేవుడు. ఆదరించడమే కాకుండా
ఆయన అభిషేకం ఇచ్చిన దేవుడు. అభిషేకం ఇవ్వటమే కాకుండా ఆహారం ఇచ్చిన దేవుడు. ఆహారం ఇవ్వటమే కాకుండా చివరికి ఏమి ఇచ్చాడంటే, చిరకాలం నేను యెహోవా మందిరం అంటే దేవుని యొక్క ఆలయం కనుక ఆలయం ఇచ్చిన దేవుడు. 5 ఆలు చెప్పండి. మొదట ఆయన చెప్పండి, ఆయనను తప్పించాడు. 2 ఆయన్ని ఆదరించాడు. 3 ఆయన్ని అభిషేకించాడు. 4 ఆహారం ఇచ్చాడు. 5 అంటే ఆలయం ఇచ్చాడు, దేవుని యొక్క ఆలయం. కాబట్టి వెళ్ళి చూసినప్పుడు నిజంగా గొప్ప కాపరి ఇక మనతో చేసినటువంటి ఆ కాపరి ఉన్నందుకు కాదు. అందుకే దావి చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. అది మరణాంధకారమైన, గాఢాంధకారమైన, చీకటి అయినప్పుడు కూడా ఎందుకు భయపడినంటే ఆయన శాంతినిచ్చేవాడు, నీతి మనం నడిపించేవాడు, తోడై ఉండేవాడు, ఆదరించేవాడు, పోషించేవాడు, ప్రపయించేవాడు, చివరికి క్షేమమునిచ్చేవాడు. కాబట్టి నేను భయపడి అటు ఉదయకాలం ఇవన్నీ మన జీవితంలో జరిగించాడు. వాటిని బట్టి మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఎరుగెత్తి దేవుణ్ణి ఆరాధించగలను కాదు. మనం లేచి నిలబడి ఒక పాట మనం పాడుకుంటాం. దేవుని ఆరాధించే ముందు పాట సంఖ్య 11 పాడుకుంటాం. 11వ పాట. పదకొండవ పాట మనం పాడుకుంటాము.